ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో అంచనాలకు మించిన వసూళ్లతో దుమ్ము రేపుతున్న చిత్రం లోక. ఇది భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా కావటమే విశేషం. మలయాళంలో మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజుకి కేవలం ప్రాంతీయంగా మాత్రమే హైప్ సృష్టించింది. కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారం రోజులు గడవక ముందే ఇతర భాషల్లోనూ ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు అందరూ ఒకేసారిగా సినిమా మీద ప్రశంసలు కురిపించడంతో లోక క్రమంగా పాన్ ఇండియా స్థాయిలో దూసుకు వెళ్లడం మొదలుపెట్టింది. విడుదలైన 3వ వారంలో కూడా లోక తన వసూళ్లలో ఎలాంటి తగ్గుదల లేకుండా నిలకడగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. మలయాళ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్లలో 2వ స్థానానికి చేరుకోవటం ద్వారా చరిత్రని సృష్టించింది. ఒకవైపు విమర్శకుల ప్రశంసలు దక్కుతుండగా మరొక వైపు ప్రేక్షకుల ఆదరణతో దుమ్ము రేపుతున్న లోక నిజంగా మలయాళ ఫిలిం ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయంతో నిర్మాతగా వ్యవహరించిన దుల్కర్ సల్మాన్ బాక్సాఫీస్ వద్ద మామూలుగా జాక్పాట్ కొట్టలేదు. అయితే ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఆయనకే తెలియదట. ఎందుకంటే విడుదలకి ముందు లోక బిజినెస్ అనుకున్నంతగా జరగకపోవడంతో నష్టాలు తప్పవని దుల్కర్ మానసికంగా సిద్ధమైపోయాడట. లోక బడ్జెట్ దాదాపు 30 కోట్ల రూపాయలు. టాలీవుడ్ ప్రమాణాలలో చూస్తే పెద్ద బడ్జెట్ కాదనిపించొచ్చు, కానీ మలయాళ మార్కెట్లో మాత్రం ఇది నిజంగా రిస్కే. పైగా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కావడంతో బయ్యర్లలో అనుమానాలు ఎక్కువయ్యాయి. అందువల్ల ఈ సినిమాకు బిజినెస్ అంచనాలకు తగ్గట్లు జరగలేదు. దీంతో తన ప్రొడక్షన్లో తొలిసారి భారీ నష్టాలు ఎదుర్కోబోతున్నాను అని దుల్కర్ రెడీ అయిపోయారట. కానీ వాస్తవం ఏంటంటే లోక మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సూపర్ హీరో కాన్సెప్ట్ ను ఎంటర్టైన్మెంట్ తో కలిపిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అద్భుతమైన విజువల్స్, బలమైన కథనం, శక్తివంతమైన హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అన్ని కలిసి సినిమాని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిపాయి. ఇప్పుడు 3వ వారంలోనూ వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో నిర్మాతగా దుల్కర్ నష్టాలను ఊహించని స్థితి నుంచి రికార్డులు బద్దలు కొడుతున్న స్థితికి చేరుకున్నారు. సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కిన వసూళ్లు పెద్దగా రావని మొదట అనుకున్నారు, కానీ ఇప్పుడు అదే విమర్శకుల ప్రశంసలు సినిమాకు బలమైన మౌత్ టాక్ గా మారాయి. ప్రేక్షకులు మాట పాజిటివ్ గా చెప్పుకోవడంతో రెస్పాన్స్ రెట్టింపైంది. ఫలితంగా మలయాళ సినిమాకు అరుదైన ఘనతను లోక సాధించింది. దుల్కర్ సల్మాన్ తీసుకున్న రిస్క్ ఇప్పుడు చరిత్ర సృష్టించే విజయంగా మారింది. మొత్తానికి లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో లోక ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఊపేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.